ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత వినే ఉంటారు కదా! అందులో ఇల్లు మారి చూడు అని కూడా యాడ్ చేసుంటే బావుంటుందనిపించింది నాకు. షిఫ్టింగ్ అంటే అంత ఈజీ కాదు జనాల్లారా. అందులో వేరే దేశంలో అంటే దానికొక పెద్ద కథే ఉంటుంది. ప్యాకింగ్ చేసుకున్న దగ్గర నుంచి వేరే ఇంటికి మారేదాకా ఒక ప్రాసెస్. పెద్ద ప్రాసెస్. కొరియాలో షిఫ్టింగ్ ఎలా ఉంటుందని మీకు చెప్దామని వచ్చా. ఎవరైనా షిఫ్ట్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుందని ఒక చిన్న ఆశ. మన ఇండియా అంత కాకపోయినా కొరియా జనాభా ఎక్కువే. కానీ ఇక్కడ చాలామంది సొంత ఇల్లు కంటే అపార్ట్మెంట్స్‌లో ఉండడానికి ఇష్టపడతారు. ఇక్కడ అన్ని రకాల అపార్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా. మీరు ఇల్లు వెతకాలి అనుకున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. 1 రూమ్ నుంచి 2 రూమ్, 3 రూమ్ సో ఆన్ ఇంకా మీకు కావాల్సిన దాన్ని బట్టి రూమ్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. 1 రూమ్ అంటే కిచెన్ కమ్ బెడ్‌రూమ్ లాగా. 2 రూమ్ అంటే కిచెన్ కమ్ అటాచ్డ్ 1 రూమ్‌లా వస్తది. మీకు ఇంకా పెద్ద ఇల్లు కావాలి అనుకుంటే దాన్ని బట్టి అన్ని రూమ్స్ ఉండేలా మీరు వెతుక్కోవచ్చు. కొరియాలో ఆల్మోస్ట్ 47% మంది ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు. సో, కాబట్టి అలాంటి వాళ్ళ కోసం తగినట్టుగా ఇలా 1 రూమ్ లాంటి చిన్న ఇల్లులు కూడా ఎక్కువే ఉంటాయి. ఇక్కడ ప్రతి ప్లేస్ చెట్టులతో కళకళలాడుతూనే ఉంటుంది. రోడ్ ఎడ్జ్‌లో కూడా పెద్ద పెద్ద తొట్టెల్లో బంతిపూలు లాంటి మొక్కలు కనిపిస్తాయి అసల. కళ్ళకి ఆ పచ్చదనం తగులుతుంటే ఆ ప్రశాంతతే వేరుగా ఉంటుంది కదా! ఇప్పుడు మనం అసలు విషయానికొస్తే మీరు ఇల్లు మారాలనుకోగానే చేసే ఫస్ట్ పనేంటి? ఆబ్వియస్‌లీ ఇల్లు వెతుక్కోవడం కదా! అది ఇక్కడ ఎలా వెతకాలి? ఫస్ట్ మీకు తెలిసిన వాళ్ళెవరైనా మీరు వెళ్ళబోయే ప్లేస్‌లో ఉంటున్నారా అని తెలుసుకోండి. ఒకవేళ వాళ్ళు ఉన్నారు అంటే మీకు ఇల్లు ఎతకడం చాలా ఈజీ అవుతుంది. లేదు అంటే మీరు నేవో మ్యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందులో ఇప్పుడు మీరుంటున్న ప్లేస్ నుంచి మీరు వెళ్ళబోయే ప్లేస్‌కి డిస్టెన్స్ చూసుకోండి. జస్ట్ ఒక ఐడియా కోసం. అండ్ ఈ యాప్‌లో సేమ్ మనం గూగుల్ మ్యాప్ లాగా మీరు ఏ ప్లేస్‌కి వెళ్ళాలన్నా ఎగ్జాక్ట్ డైరెక్షన్స్ ఇస్తుంది. అలానే కాకుండా మీరు ఇల్లు కూడా వెతుక్కోవచ్చు. సో, ఆ యాప్‌లో సెర్చ్ బార్‌కి వెళ్ళి నెయిబో బుథాంగ్సాన్ అని టైప్ చేయండి ఇక్కడ ఇచ్చినట్టుగా. సో, దాన్ని ఇంగ్లీష్‌లో నేవో రియల్ ఎస్టేట్ అని అంటారు. సో, అక్కడ మీరు ఏ ప్లేస్‌కైతే వెళ్ళాలనుకుంటున్నారో షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ ప్లేస్ తాలూకా ఇన్పుట్స్ ఇస్తే ఆ ప్లేస్‌కి దగ్గరున్న ఇల్లులు అన్నీ మీకు కనిపిస్తాయి. సో, అక్కడ మీకు నచ్చిన ఇల్లు దగ్గరున్న కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపిస్తాయి కదా! సో, అది క్లిక్ చేయండి. ఆ బ్రోకరేజ్ వాళ్ళని మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు ఇల్లు చూపిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాక ఇల్లు మీరు కాంట్రాక్ట్ రాయాలి కదా! సో, ఆ కాంట్రాక్ట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ ఇల్లు కాంట్రాక్ట్ అనేది 3 టైప్స్ అనమాట. ఫస్ట్‌ది వాన్సే అంటారు. సో, ఈ వాన్సే టైప్‌లో ఆల్మోస్ట్ కొరియన్ వాళ్ళు ఇలాంటి వాన్సే లాంటి కాంట్రాక్ట్స్‌నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ ప్రకారం మీరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో డిపాజిట్ అమౌంట్ అనేది పే చేయాలి. ఇక్కడ డిపాజిట్ అమౌంట్ అంటే ఒక కీ మనీ లాంటిదనమాట. ఇప్పుడు నేనేం చెప్పా డిపాజిట్ మనీని కీ మనీ అన్నా కదా! సో, మీరు కీ మనీ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఈ కీ మనీ ఏం అవుతుందంటే మీరు ఒక్కసారి అమౌంట్ ల్యాండ్‌లార్డ్‌కి ఇచ్చాక అతని అకౌంట్‌లో పెట్టుకొని దాని మీద వచ్చే ఇంట్రెస్ట్‌ని మంత్లీ అతను తీసుకుంటారు. సో, ఈ డిపాజిట్ మనీ అంటే కీ మనీయే కాకుండా మీరు ప్రతి నెల రెంట్ కూడా పే చేయాలి. ఓకే. సో, రెంట్ పే చేస్తూ కీ మనీ ఒకేసారి కూడా పే చేయాలి. లాస్ట్‌గా మీరు ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు మీ ఇంటికి మీరుంటున్న ఇంటికి ఎటువంటి డ్యామేజ్ మీ వల్ల జరగకపోతే మీరు కట్టిన డిపాజిట్ అమౌంట్ మీకు తిరిగి వచ్చేస్తుంది. సో, ఇక్కడ మీరు కీ మనీని పెంచి యాక్చువల్ రెంట్ మంత్లీ మీరు పే చేసే రెంట్‌ని తగ్గించమని అడగొచ్చు. లేదా కీ మనీని తగ్గించి మంత్లీ రెంట్‌ని పెంచమని కూడా అడగొచ్చు. సో, ఇది ఏదైనా కూడా పాసిబుల్ అవుద్ది. అది మీకు మీ ల్యాండ్‌లార్డ్‌కి మధ్య అండర్‌స్టాండింగ్ బట్టి మీరు సెట్ చేసుకోవాలి. సో, ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్. సెకండ్‌ది జాన్సే. సో, జాన్సేలో ఏంటంటే
మీ రెంటల్ కాంట్రాక్ట్ ప్రకారం ఒకేసారి మీరు మొత్తం మనీ పే చేసేస్తారు. సో ఏంటి మొత్తం మనీ అంటే మొత్తం డిపాజిట్ మనీ అంతా పే చేస్తారు. సో డిపాజిట్ మనీ అంటే ఏం చెప్పా, కీ మనీ కదా. సో కీ మనీ పే చేస్తారు. కానీ ఈ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్లో మీరు మంత్లీ రెంట్ పే చేయక్కర్లేదు, ఓన్లీ డిపాజిట్ మనీయే పే చేస్తారు. కానీ ఈ డిపాజిట్ మనీ అనేది ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. సో అక్కడైనట్టుగానే ఈ కీ మనీని ల్యాండ్ లార్డ్ తన అకౌంట్లో వేసుకొని వచ్చే ఇంట్రెస్ట్ని మంత్లీ రెంట్ కింద తీసుకుంటారు. అండ్ సేమ్ మీరు మళ్ళీ ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు మీ వల్ల ఇంటికి ఏ డ్యామేజ్ జరగకపోతే మీరు ఇచ్చిన అమౌంట్ అంతా మీకు బ్యాక్ వస్తుంది. కానీ జనరలీ ఇలాంటి కాంట్రాక్ట్ చేసుకోవాలి అంటే ల్యాండ్ లార్డ్స్ ఎక్కువ 2 years మీరు లీజ్కి తీసుకునేలా ఉంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ ఏంటంటే బంజాన్సే. ఇది ఆల్మోస్ట్ మిక్స్ అనమాట. మనం ఆల్రెడీ మాట్లాడుకున్న 2 కాంట్రాక్ట్స్ వామ్సే అండ్ జాన్సే కలిపి. కాకపోతే ఇక్కడ మీరు కీ మనీ అండ్ మంత్లీ రెంట్ తక్కువ పే చేయొచ్చు. అండ్ ముందు చెప్పినట్టుగానే ఇది కూడా మీ ల్యాండ్ లార్డ్కి మీకు మధ్య ఉన్న నెగోషియేషన్ బట్టి మీకు నచ్చినట్టుగా కాంట్రాక్ట్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇల్లు ఫైనల్ చేసుకున్నాక మీరు అనుకునే డే అండ్ మంత్, లైక్ ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నారు అండ్ ఎంత కాలం ఆ ఇంట్లో ఉంటారు, ఎప్పుడు వెకేట్ చేస్తున్నారు, ఇవన్నీ ఇంక్లూడ్ చేసి కాంట్రాక్ట్ తయారు చేస్తారు. సో అది అంతా మీరు కేర్ఫుల్గా చెక్ చేసుకొని, అంతా కొరియన్ లాంగ్వేజ్లోనే ఉంటుంది కాబట్టి మీరు ట్రాన్స్లేటర్ యాప్ యూజ్ చేయొచ్చు. లేకపోతే మీకు తెలిసిన కొరియన్స్ ఎవరికైనా ఒకసారి అది సాఫ్ట్ కాపీ పంపించి చెక్ చేయమని అడగచ్చు. సో పేపర్ వర్క్ మొత్తం అయిపోతుంది కదా. అయిపోయాక మీరు ఆ హౌస్కి షిఫ్ట్ అయిన డే ఏం చేయాలంటే డిపాజిట్ అమౌంట్, 1 month అడ్వాన్స్ అండ్ మెయింటెనెన్స్ ఫీ, ఈ 3 పే చేయాల్సి ఉంటుంది. మీరు పాతిల్లు నుంచి కొత్త ఇంటికి మారుతున్నప్పుడు కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి ఆ పాతిల్లో మీరు చేయాల్సినవి. ఫస్ట్లీ మీరు 1 month ముందే ఇన్ఫార్మ్ చేయడం బెటర్ మీరు ఇలా వెకేట్ చేస్తున్నారని. నెక్స్ట్లీ మనీ పరంగా వెకేట్ చేసే రోజు మీరు 1 day మెయింటెనెన్స్ ఫీ పే చేయాలి, హౌస్ క్లీనింగ్ ఫీ పే చేయాలి, అండ్ మొత్తం ఇల్లంతా నీట్గా ఉందా లేదా అని ఒక అతను వచ్చి చెక్ చేస్తారు. మొత్తం మీరు టోటల్గా వెకేట్ చేశారా, ఏమైనా థింగ్స్ ఉంచేసారా, ఇవన్నీ చూసి. సో ఎక్కువ మనీ అనే సో ఎక్కడ చూసినా డబ్బే కనిపిస్తుంది కదా. ఏదైనా మన దేశంలో ఉన్నంత స్వేచ్ఛ వేరే దేశాల్లో ఉండదు. లైక్ అలాగే వేరే దేశాల్లో ఉన్నంత డిసిప్లిన్, ఖచ్చితత్వం మన దేశంలో కూడా ఉంటే లైక్ ఇంకా రెస్పాన్సిబుల్ సిటిజన్స్ని తయారు చేయొచ్చు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. సో ఇప్పుడు మీకు ఎక్కడ ఇల్లు వెతుక్కోవాలి, ఎలాంటి ఇల్లు వెతుక్కోవాలి అన్న వాటి మీద క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ పరంగా కూడా మీరు నేవర్ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు కొన్ని కొరియన్ టర్మ్స్ మెన్షన్ చేస్తున్నాను. అవి మీరు యాప్లో సర్చ్ చేస్తే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అబౌట్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వస్తాయి. సో లగేజ్ బట్టి మీరు డిసైడ్ అవ్వాల్సిన స్టేజ్ ఇది. యాక్చువల్గా ఎక్కువ లగేజ్ ఉంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ని బుక్ చేసుకోవచ్చు. లైక్ ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి అండ్ 2 types నేను చెప్తా. ఒకటి ఏంటంటే మొత్తం ప్యాకింగ్ నుంచి షిఫ్టింగ్ దాకా వాళ్ళే చేస్తారు. సో అంటే మీ ఉన్న థింగ్స్ అన్ని ప్యాక్ చేయడం, వాటిని కిందకి షిఫ్ట్ చేయడం, ట్రక్ ఎక్కించడం, మళ్ళీ అన్ప్యాక్ చేయడం కూడా మొత్తం A to Z. అలా కాకుండా హాఫ్ ప్యాకింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది. అది సెకండ్ ఆప్షన్. అదేంటంటే మీరు మీ అంతటి మీరే ప్యాక్ చేసుకుంటారు, షిఫ్ట్ చేయడం, అన్ప్యాక్ చేయడం మాత్రం వాళ్ళు చేస్తారు. సో దీంట్లో కూడా ప్రైస్ రేంజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు 1 room నుంచి షిఫ్ట్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు మీకు 1,20,000 కొరియన్ వాన్స్ నుంచి 3 lakhs కొరియన్ వాన్స్ మధ్యలో అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో 7,000 to 18,000 మధ్యలో. అదే మీరు 2 room నుంచి షిఫ్ట్ అవుతున్నారు అనుకోండి, 3,15,000 కొరియన్ వాన్స్ టు 9 lakh కొరియన్ వాన్స్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇండియన్ రూపీస్లో 18,900 to 54,000 మధ్యలో. సో రూమ్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది
అండ్ యాక్చువల్లీ ఈ ప్రైస్ కూడా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ మీరు ఉంటున్న ఇంటికి ఎలివేటర్ ఉందా లేదా? ట్రక్‌తో పాటు లైక్ మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారు. ఆహ్, డ్రైవర్‌తో పాటు. మీకు దగ్గర ఒక హెవీ ఫర్నిచర్ ఉంది. అది డిసెంబుల్ గూడా వాళ్ళే చేయాలనుకుంటున్నారు. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ మార్జిన్ ఉంటుంది. ఇది కూడా మీరు నెగోషియేట్ జేసుకోవచ్చు వాళ్ళతో. ఇల్లు వెతికేసాం. ప్యాకర్స్ అండ్ మూవర్స్‌ని కూడా సెట్ చేసేసాం. నెక్స్ట్ ఆఖరి ఘట్టం ఏంటంటే క్లీనింగ్. దీనికి ఎండింగే ఉండదు. మీరు మొత్తం ప్యాకింగ్ చేసుకున్నాక వేస్ట్ అంతటిని సెగ్రిగేట్ చేయాలి. మీరిప్పుడు కొరియాలోనే ఉంటే మీకు ఈ పాటికే అర్థమే ఉంటుంది వేస్ట్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డస్ట్‌బిన్స్ ఉంటాయని. సో, ఒక్కొక్క వేస్ట్‌కి ఒక్కొక్క డస్ట్‌బిన్ ఉంటుంది. మనం అందులోనే వెయ్యాలి. నేను మీకు జస్ట్ చెప్తా అంతే. జనరల్ వేస్ట్‌కి ఒక డస్ట్‌బిన్ ఉంటుంది. ప్లాస్టిక్ ఐటెమ్స్ వేయడానికి ఒక డస్ట్‌బిన్ ఉంటుంది. గ్లాస్ ఐటెమ్స్ వేయడానికి ఒక డస్ట్‌బిన్ ఉంటుంది. ఫుడ్ వేస్ట్‌కి ఒక డస్ట్‌బిన్ ఉంటుంది. కోక్ టిన్స్ ఇలాంటివి వాటికి ఒక డస్ట్‌బిన్ ఉంటుంది. పేపర్ వేస్ట్‌కి ఒక డస్ట్‌బిన్ ఉంటుంది. సో, మన ఇండియాలో లాగా అన్నీ ఒకే దాంట్లో కాకుండా అండ్ కొత్తగా వెట్ అండ్ డ్రై వేస్ట్ అని డస్ట్‌బిన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం ఇండియాలో. అంతకు మించి అనమాట ఇక్కడ. సో, మనం అలాంటి థింగ్స్ స్పెసిఫిక్‌గా వాళ్ళు ఎక్కడైతే ఏ బిన్‌లో వేయమన్నారో అదే బిన్‌లో వెయ్యాలి. కెమెరాస్ కూడా ఉంటాయి ఆ డస్ట్‌బిన్స్ దగ్గర. మనం ఎక్కడ ఏం వేస్తున్నాము అని తెలుసుకోవడానికి అని అనుకుంటాను నేను మేబీ. సో, ఈ జనరల్ వేస్ట్ అండ్ ఫుడ్ వేస్ట్‌కి సెపరేట్‌గా కవర్స్ అమ్ముతారు. సో, ఇవి మీకు ఏ కన్వీనియన్స్ స్టోర్‌లోనైనా దొరుకుతాయి. 24/7, 7-Eleven, సీయూ ఎక్కడైనా మీకు దొరుకుతాయి. సో, దేనికది ఫస్ట్ సెపరేట్ చేసుకోండి వేస్ట్‌ని. సో, ఇక్కడ దాకా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ కథ ఆల్మోస్ట్ చివరికొచ్చింది. కానీ వెళ్ళే ముందు మీకు కొన్ని టిప్స్ చెప్తా. టిప్ 1 క్లీన్ చేయగానే లైక్ మీరు యూజ్ చేయరు ఇంకా నాకిది అనవసరం అనిపించేవన్నీ సార్ట్ అవుట్ చేసి ట్రాష్‌లో పడేయండి. సెగ్రిగేట్ చేసి. అది ఏ వేస్ట్‌కి తగ్గట్టు ఆ వేస్ట్‌లో. కొన్ని సామాన్లు చాలా బరువుగా ఉంటాయి అండ్ మీకు అక్కడికి వెళ్ళాక కూడా కొనుక్కోవచ్చు అని అనిపించేవేమైనా ఉంటే వాటిని మీరు ఆన్‌లైన్‌లో సెల్ చేసేయొచ్చు. లైక్ ఇండియాలో ఓఎల్ఎక్స్ ఎలాగో ఇక్కడ క్యారెట్ అనే ఒక యాప్ ఉంటుంది. అందులో ఆన్‌లైన్ సెల్ అండ్ బై చేయొచ్చు. సో, దాన్ని యూజ్ చేసి మీరు సెల్ చేసుకోవచ్చు. సో, దానివల్ల మీకు లగేజ్ తగ్గుతుంది అండ్ దానివల్ల ప్యాకర్స్ అండ్ మూవర్స్ మీరు బుక్ చేసుకున్న వెయిట్ తగ్గుతుంది. దానివల్ల ప్రైస్ తగ్గుతుంది అల్టిమేట్‌లీ. నెక్స్ట్ మీరే ఓన్‌గా ప్యాక్ చేసుకోమనే చెప్తా నేను. ఎందుకంటే మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కూడా మేమే ప్యాక్ చేసుకొని హాఫ్ ప్యాకింగ్ పాయింట్ చూస్ చేసుకున్నాం. సో, దానివల్ల మాకు మనీ పరంగా కొంచెం సేవ్ అవుతుంది. ఎందుకంటే మీరే చూస్తున్నారుగా ఇల్లు మూవ్ అయిన డేనే మీరు చాలా అమౌంట్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒకేసారి మెయింటెనెన్స్ అని, మంత్లీ రెంట్ అని, డిపాజిట్ అని. సో, ఎంతో కొంత మనీ సేవ్ చేయడానికి ట్రై చేయాలి మనం. ఇది ఇంపార్టెంట్ అడ్వైస్ అని నేనంట. మీరు కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన వెంటనే ఆల్మోస్ట్ 2 వీక్స్ లోపల నియర్ బై కమ్యూనిటీ సర్వీస్ సెంటర్‌కి వెళ్ళి అడ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అడ్రెస్ చేంజ్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. లేకపోతే మీకు 1,00,000 కొరియన్ వాన్స్ అంటే ఆల్మోస్ట్ 6,000 రూపీస్ ఇండియన్ రూపీస్ మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. దానికి మీరు ఎలా చేసుకోవాలన్నది కూడా నేను చెప్తాను. మీరు ఆ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్‌కి వెళ్ళి మీ ఇల్లు తాలూకా కాంట్రాక్ట్ పేపర్స్, మీ ఏలియన్ రిజిస్ట్రేషన్ కార్డ్ ఈ 2 పట్టుకొనెళ్ళి వాళ్ళకిస్తే వాళ్ళు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. మీ అప్డేటెడ్ అడ్రెస్ రాయాలి మీరు అందులో. సో, ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీ ప్రెజెంట్ అడ్రెస్‌ని మీ ఏలియన్ రిజిస్ట్రేషన్ కార్డ్‌లో వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో, ఇలా మీరు అడ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మీకొక కంప్లీట్ ఐడియా వచ్చుంటుంది. ఇల్లు ఎలా వెతుక్కోవాలి అండ్ నెక్స్ట్ వెతుక్కున్న తర్వాత ఇల్లుని ఎలా ప్యాక్ చేసుకోవాలి, ప్యాకర్స్ అండ్ మూవర్స్‌ని ఎలా వెతుక్కోవాలి. దాని తర్వాత
నెక్స్ట్ ఏంటి, కాంట్రాక్ట్ ఎలా రాయాలి, ఎలాంటి టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, అండ్ తర్వాత మీరు కొన్ని టిప్స్ మనం మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ అడ్రస్ ఎలా చేంజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ మీకు క్లారిటీగానే అర్థమయ్యాయి అనుకుంటున్నా. సో ఇది మ్యాటర్ జనాలారా. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, feel free to comment down. I will be happy to help you out.